హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒక పార్సిల్ అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో షిప్ అయింది అనే మెసేజ్ వస్తే మీరు ఏం చేస్తారు? అది మీ చేతికి రాకపోయినా నా వస్తువు వచ్చేసింది అనే ధైర్యంతో మనశ్శాంతిగా ఉంటారు కదా. దేవుడు కూడా సరిగ్గా ఇదే చెప్తున్నాడు. సమాధానం నీ చేతికి రాకపోయినా వచ్చేసింది, నా ఖాతాలో పడిపోయింది అని నమ్మటమే ప్రార్థనలో అసలైన పవర్. ప్రియ దైవజనమా, మీరు దేవునికి మీ సమస్యలు చెప్పినప్పుడు లేదా విజయం గురించి దేవునితో మీరు మాట్లాడినప్పుడు మీరు నమ్మాలి, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. మీరు ఏది ప్రభుకు చెప్పినా, మీరు ప్రార్థన చేసి మీరు ఏది ప్రభుకు చెప్పినా మీరు నమ్మండి, నా ప్రార్థన దేవుడు విన్నాడు అని మీరు నమ్మండి. ఇక నా కార్యం అప్రూవల్ అయిపోయింది అని మీరు నమ్మండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని కార్యం అద్భుతంగా మీ జీవితంలో మొదలవటం ప్రారంభమవుతుంది. పరిస్థితులు మారినప్పుడు నమ్మటం కాదు, నమ్మితే పరిస్థితులు మారుతాయి. మళ్ళీ చెప్తున్నాను, పరిస్థితులు మారినప్పుడు నమ్మటం కాదు, నువ్వు నమ్మితే పరిస్థితులు మారుతాయి. ఇది గుర్తుంచుకోండి ప్రియ దైవజనమా. నువ్వు ప్రార్థన చేసి లెగిచినప్పుడు ఇక నువ్వు కృతజ్ఞతతో దేవుని స్తుతించడం ప్రారంభించు. ఎందుకు? దేవుడు నీ ప్రార్థన విన్నాడని, ఆ కార్యాన్ని దేవుడు అప్రూవల్ చేసేసాడని కృతజ్ఞతతో దేవుని స్తుతించటం ప్రారంభించు. కృతజ్ఞతతో స్తుతిస్తా వెళ్ళిపో. నీ పరిస్థితులు మారిపోతాయి, నీ స్థితిగతులు మారిపోతాయి. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మేము పొంది ఉన్నామని నమ్మండి, ఆ కార్యాలు మొదలవుతాయని మీరు చెప్పారు ప్రభా. అయ్యా, ఏ బిడ్డ అయితే ప్రతి దినం ప్రార్థిస్తూ ఉందో యేసు నామములో అయ్యా నేను ప్రవచిస్తున్నాను, నీ బిడ్డలు పొంది ఉన్నామని నమ్ముటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ దినము నాయన నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనని మీరు వింటున్నారు, ఆ ప్రార్థనలకి మీరు సమాధానాలు ఇస్తున్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా, ఇదిగో నా తండ్రి, పరిస్థితులు మారినప్పుడు కాదు నమ్మేది, నమ్మితేనే పరిస్థితులు మారుతాయి అంటున్నారు. నీ ప్రజలను నమ్మే వ్యక్తులుగా మీరు అభిషేకించండి, వారి పరిస్థితులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా మీరు ఉంచి మీరు నడిపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని చాలామంది బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా కామెంట్ చేయండి. నేను చెప్పాను మీకు అందరికీ, పరిస్థితులు మారినప్పుడు నమ్మటం కాదు, నమ్మితే పరిస్థితులు మారుతాయి. కామెంట్ చేద్దామా? నమ్మితే పరిస్థితులు మారుతాయి. నేను ఇప్పుడు నమ్ముతున్నాను, నా పరిస్థితులు మారిపోతున్నాయి అని కామెంట్ చేయండి. నేను ఇప్పుడు నమ్ముతున్నాను, నా పరిస్థితులు మారిపోతున్నాయి అని మీరు కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.